ఆదిలాబాద్ జిల్లా అకోలి గ్రామంలో మాజీ మంత్రి జోగు రామన్న సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో రైతులను కోలుకోలేని దెబ్బతీసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ రైతులకు ఆర్థికంగా అండగా ఉంటూ వారిని ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పంటల కొనుగోళ్లలో రైతులకు అనేక షరతులను విధిస్తూ నష్టాన్ని కలిగిస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పథకాన్ని చెత్త పథకమని అవహేళన చేసి మాట్లాడారని, రైతులను అవమానించారని ఆయన అన్నారు. సీఎం వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని జోగు రామన్న డిమాండ్ చేశారు. మరి ఇలా రైతు బంధు విషయం కానీ, రుణమాఫీ విషయం కానీ, ఇలా పండించినటువంటి పంటల్ని కూడా కొనుగోలు చేయకుండా, విద్యుత్ 24 గంటలు ఇవ్వకుండా, ఇలా అనేక రకాలుగా కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులను పక్క మోసం చేస్తుంది. అందుకొరకే మేము ఇలా ఇంటింటికి తిరిగి రైతుల సంతకాల సేకరణ చేసుకొని మరి ఖచ్చితంగా వీలైతే అసెంబ్లీ కూడా ముట్టడిచ్చే కార్యక్రమం కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాం. మరి